స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ అసలదంటే ఏంటి? కేవలం మనసులో కలిగే ఒక భావమా, లేదంటే మన కంటికి కనిపించని ఏదైనా ఒక అద్భుతమైన సైన్స్ దేని వెనుక దాగి ఉందా? ఒక రకమైన ఎలక్ట్రిసిటీ లాంటిదన్నమాట. ఈరోజు మనం సరిగ్గా ఈ ఆకర్షణ వెనుక ఉన్న అదృశ్య శాస్త్రాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. ఈ అట్రాక్షన్ అనేది కేవలం ఒక ఫీలింగా, లేక దీని వెనకాలేవైనా ఫిజికల్ సైన్స్ రూల్స్ ఉన్నాయా? మనం పరిశీలిస్తున్న ఒక మూల గ్రంథం ప్రకారం చూస్తే సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అవును, విన్నది నిజమే. ఈ విశ్లేషణకు ఆధారమైన గ్రంథం ఏం చెబుతోందంటే, స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణకు అసలు కారణం ఒక రకమైన హ్యూమన్ ఎలక్ట్రిసిటీ, అంటే మన శరీరాల్లో సహజంగానే ప్రవహించే ఒక శక్తి ప్రవాహం లాంటిదన్నమాట. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? సరే, ఇంతకీ ఈ మానవ విద్యుత్ ఎలా పనిచేస్తుంది? దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా సింపుల్. ప్రకృతిలో పాజిటివ్, నెగటివ్ పోల్స్ ఎలా ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయో అచ్చం అలాగే. కాని ఇది మనుషుల స్థాయిలో జరుగుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆ మూలగ్రంథం మనకొక ముఖ్యమైన సూత్రాన్ని ఇస్తుంది. దాన్నే డైమండ్ సూత్రమని పిలుస్తారు. అంటే ఇది ఆకర్షణ వెనక ఉన్న ఈ ఎలక్ట్రికల్ సైన్స్ను ఒక రూల్లాగా మనకు వివరిస్తుంది. ఈ సూత్రం ఏం చెబుతోందంటే, మన శరీరాలు కూడా ఎలక్ట్రిక్ పోల్స్ లాగా పనిచేస్తాయి. పురుషుడి శరీరంలో పాజిటివ్ ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉంటుందట. అలాగే స్త్రీ శరీరంలో నెగటివ్ అట్రాక్షన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అచ్చం ఒక మ్యాగ్నెట్ లాగా అనమాట. ఈ ఆపోజిట్ ఎనర్జీస్ సహజంగానే ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం సిద్ధాంతానికి పునాదిలాంటిది. ఇది ఏదో ఊహించి చెప్పింది కాదు, మూలగ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం. ఈ వేర్వేరు శక్తులు కలవడమే ఆ అద్భుతమైన ఆకర్షణకు అసలు కారణమని ఇది మనకు క్లియర్గా చెప్తోంది. మరి ఈ రెండో ఆపోజిట్ ఎనర్జీస్ కలిసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు కేవలం అట్రాక్షన్ మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ సినర్జీ క్రియేట్ అవుతుంది. ఒక సమన్వయం ఏర్పడుతుంది. ఇది ఇద్దరికీ మంచిదేనట. అంటే విషయం కేవలం ఫిజికల్ అట్రాక్షన్తో ఆగిపోదు, ఇది అంతకంటే చాలా లోతైనది. ఈ ఎనర్జీ కలవడం వల్ల ఇద్దర్లోనూ శారీరక, మానసిక శక్తులు కూడా డెవలప్ అవుతాయని ఆ గ్రంథం చెప్తోంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కేవలం భౌతిక స్థాయిలోనే ఆగిపోదు. ఇది ఇంకా సూక్ష్మస్థాయిలో, అంటే సటిల్ లెవెల్లో కూడా పనిచేస్తుంది. సరిగ్గా ఇక్కడే ఇద్దరు మనుషుల మధ్య మన కంటికి కనిపించని కొన్ని గుణాల మార్పిడి మొదలవుతుంది. ఇక రెండవ డైమండ్ సూత్రం ఈ డీప్ ఎక్స్చేంజ్ గురించి వివరిస్తుంది. అంటే వ్యక్తుల లోపల ఉండే లక్షణాలు, వారి గుణం, వారి కర్మ, వారి స్వభావం ఒకరినుంచి మరొకరికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో ఈ సూత్రం చెప్తుంది. ఈ ప్రాసెస్ను మనం ఒక 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, ఈ ఎలక్ట్రికల్ కరెంట్స్ అనేవి సటిల్ ఛానల్స్ ద్వారా అబ్జార్బ్ అవుతాయి. ఆ తర్వాత ఇద్దరు గుణాలు, కర్మలు, స్వభావం ఒకరికొకరు ఎక్స్చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఒకరి లక్షణాలు మరొకరిలో కలిసిపోవడం, అంటే ఇంటిగ్రేట్ అవ్వడం మొదలవుతుంది. చూసారా ఈ ప్రాసెస్ ఎంత లోతైనదో? ఇది కేవలం పైకి కనిపించే ఆకర్షణ కాదు. ఇద్దరు వ్యక్తుల పర్సనాలిటీస్, వాళ్ల లోపలి స్వభావాలు కూడా ఒకరిపై ఒకరు ప్రభావం చూపించడం మొదలుపెడతాయి. మరి ఇంత పవర్ఫుల్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాసెస్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ఆ గ్రంథం చెప్పేదేంటంటే, ఈ ఎనర్జీస్ యొక్క సహజమైన ఫ్లోని గౌరవించి దానికి తగ్గట్టుగా జీవించడం చాలా ముఖ్యమట. ఈ గ్రంథం ప్రకారం చూస్తే ఈ ఎనర్జీ ఫ్లో అనేది కేవలం శారీరక అవసరం కాదు, అదొక న్యాచురల్ ప్రాసెస్. అందుకే నార్మల్ మైండ్ సెట్ ఉన్న వాళ్లకి ఈ పాజిటివ్, నెగటివ్ ఎనర్జీస్ను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒకరికొకరు కమిటెడ్గా ఉండే వైవాహిక జీవితమే బెస్ట్ అని సూచించబడింది. ఇంత స్పెసిఫిక్గా సైన్స్ని, స్పిరిచువాలిటీని కలిపి చెప్పే ఈ కాన్సెప్ట్స్ అసలు ఎక్కడ్నించొచ్చాయి అని ఆలోచిస్తున్నారా? సరే, ఇప్పుడు మనం ఆ సోర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రాసిన ఒక ఫేమస్ హిందీ పుస్తకం మానవీయ విద్యుత్కే చమత్కార్ నుంచి తీసుకున్నవే. చివరిగా ఒక్క మాట, మన కంటికి కనిపించని సైన్స్ను అర్థం చేసుకోవడం వల్ల మన సంబంధాల వెనుక ఉన్న లోతైన శక్తులను గుర్తించగలుగుతాం. ఇది మన జీవితాల్ని మరింత బ్యాలెన్స్డ్గా, హార్మోనియస్గా మార్చుకోవడానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇవ్వగలదు.
ఈ విశ్లేషణ విచార్ క్రాంతి దర్శన్ అందించిన భావనల ఆధారంగా రూపొందించబడింది. ఆకర్షణ వెనుక ఉన్న ఈ అదృశ్య శాస్త్రాన్ని తెలుసుకోవడమనేది మన సంబంధాలను ఒక కొత్త కోణంలో చూడటానికి తప్పకుండా సహాయపడుతుంది. ధన్యవాదాలు.